తిరుమల వెంకటేశ్వరుడు రాయి రూపం ఎందుకు ధరించాల్సి వచ్చిందో మీకు తెలుసా? పూర్వం వృంద అనే మహాపతివ్రత ఉండేది. ఆమె భర్త జలంధరుడు. వృంద చేసిన తపస్సు వల్ల అజేయుడయ్యాడు. దేవతలు ఎంత యుద్ధం చేసినా అతనిని జయించలేకపోయారు. చివరికి వృంద భక్తి భంగం చేస్తేనే జలంధరుడు చనిపోతాడని తెలిసి వారు విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు జలంధరుడి రూపంలో వృంద ముందు ప్రత్యక్షమయ్యాడు. వృంద నిజంగా తన భర్త వచ్చాడని నమ్మి అతనిని సేవించింది. ఆ క్షణంలోనే ఆమె తపస్సు శక్తి విచ్ఛిన్నమైంది. అదే సమయానికి యుద్ధంలో అసలు జలంధరుడు మరణించాడు. మోసపోయారని తెలిసి వృందాదేవి విష్ణువుకు శాపం ఇచ్చింది. నన్ను మోసం చేసిన నీవు కూడా రాయిగా మారి బాధ అనుభవించాలి అని. తర్వాత ఆమె తులసిదేవిగా అవతరించింది. విష్ణువు వృందా శాపం వల్ల శిలారూపం ధరించాడు. ఆ శిలారూపమే తరువాత తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడి రూపంగా వెలిగింది. అందుకే తులసీదేవిని ముందు పూజిస్తేనే విష్ణు పూజ పూర్తవుతుంది. తిరుమలలో వెంకటేశ్వరునికి తులసిమాలే అత్యంత ప్రియం. అది వృందాదేవితో ఆయనకు ఉన్న ఆ పవిత్ర బంధం గుర్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.